అబద్ధపు హామీలతో ప్రజల్ని వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా ప్రజల్ని నట్టిట ముంచి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ టెక్కిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఆదివారం నందిగాం మండలం దిమ్మిది జోల కల్లాడ గ్రామాల్లో సర్పంచ్ మడపాల సంజీవరావు, వైస్ ఎంపీపీ రేగల లక్ష్మీకాంతం, నందిగాం శ్యామ్ సుందర్రావుల ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకి నిరసనగా కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పేరాడ తిలక్ మాట్లాడుతూ పేదవాడికి విద్య, వైద్యం దూరం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలల్ని సైతం ప్రైవేటీకరణకు చేసి తెలుగుదేశం నాయకులు దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలపైన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ప్రజలకు చేస్తున్న అన్యాయాలపైన, అచ్చెన్నాయుడు వైసీపీ కార్యకర్తలపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలు, ప్రజలకు పెడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు.